హలో అండి అందరికి. నవరాత్రుల్లో అమ్మవారి పూజకి మనం ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో గుమ్మానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రోజు గుమ్మం పూజించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. 2 డేస్ కి ఒకసారి 3 డేస్ కి ఒకసారి మనం ఎప్పుడు గుమ్మం పూజించుకున్నా సరే గుమ్మం ముందంతా నీట్ గా ఉండేలా చూసుకోవాలి. రోజు అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టాలంటే ముందు గుమ్మం దాటే లోపలికి రావాలి కాబట్టి గుమ్మం ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి. నవరాత్రుల్లో 5th డే అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను. ఇంట్లో పూజ చేయడం పూర్తయిన తర్వాత రోజు అమ్మవారి గుడికి వెళ్తాను కదా, సో ఈ రోజు కూడా గుడికి వెళ్ళాను. ఇదంతా కూడా ఒక లాంగ్ వీడియో తీసానండి. లాంగ్ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఇవాళ గుడిలో అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు. నాకైతే ఈ రోజు అమ్మవారి అలంకరణ భలే నచ్చింది. రోజు నేను దర్శనం చేసుకోవడంతో పాటు మీకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఆ అమ్మవారి ఇచ్చింది నాకు ఈ నవరాత్రుల్లో. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టించుకోవడానికి వెళ్ళాను. బట్ కొంచెమే ఉన్నింది ప్రసాదము. ఆ కొంచెంలో కూడా నేను కొంచెమే పెట్టించుకున్నాను. వెనక ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా ఉంటది కదా అని. ఇవాళ ప్రసాదంగా పప్పొంగలు పెట్టారు. ఇంటికి రాగానే కొంచెం ప్రసాదం తీసుకొని తినేసాను. శ్రీమాత్రే నమః.